మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇక రోజు రోజు 10వ రోజు రాత్రి నుంచి కథ చెబుతూనే ఉన్నాను నీకు. ముఖ్యంగా 10వ రోజు రాత్రి నుంచి దుర్యోధనంలో పశ్చాత్తాపం మొదలైంది. అది 13వ రోజున అభిమన్యుడిని చంపిన తర్వాత మరింత ఎక్కువైంది. సరే, ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదని చేసినవన్నీ చేసేసాక నా జీవితం పాడైందని ఏడుస్తుంటే ఎవరేం చేస్తారు? ఇక ఆ దశలోకి వచ్చాక ఎవరి జీవితాన్ని వారు సరిదిద్దుకోవాలి తప్ప తల్లిదండ్రులను మేనమావులు మేనత్తలు సరిదిద్దలేరు, బంధుమిత్రులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కాదు కదా, గాంధారి కాదు కదా, మహర్షులు కాదు కదా, ఏమి దేవతలు దిగి వచ్చినా దుర్యోధనుల మనస్సును సరిచేయలేరు. ఇప్పుడు ఆయన మనస్సులోనే సంచలనం మొదలైంది 13వ తారీఖు రాత్రి నుంచి. ప్రధానంగా విదురుడు మాటలు నిజమవుతున్నాయన్నాడు ఒకసారి, కృష్ణుడు మాటలు నిజమవుతున్నాయన్నాడు ఒకసారి. ఘటోత్కచుడు 2 రాక్షసులను చంపి తలకాయలు పట్టుకొచ్చి దుర్యోధనుడు కాళ్ళ దగ్గర రథంలోనే పారేశాక భీముని ప్రతిజ్ఞ నిజమై తీరుతుందని నమ్మాడు. ఆ పైన 15వ రోజు రాత్రి ద్రోణాచార్యులు మరణించిన తర్వాత దుష్టచతుష్టయం నలుగురు సమావేశమైనప్పుడు అయ్యో ద్రౌపది జుట్టు పట్టుకోవడం తప్పయింది అని పక్క వాళ్ళంటే నిజమే కావచ్చు అన్నాడు. ఇది కరడుగట్టినటువంటి తీవ్రవాదుల్లో కూడా చలనం కలుగుతుంది అంటే పరిస్థితి ఇలా ఉంటుంది. ఎప్పటికైనా తప్పదు ఆలోచించక, అది ఎంత తొందరగా మేలుకుంటే అంత మంచిది. ఇక ఇప్పుడు దుర్యోధనుడు ఈ 2-3 రోజుల్లో మేలుకున్నా ఒకటే, నిద్రపోయినా ఒకటే, కలలు కన్నా ఒకటే. ఇది మన అందరం గుణపాఠంగా నేర్చుకోవాలి భారతం నుంచి మన జీవితానికి. చూశాడు అర్జునుడు, ఏమిటి కర్ణుడు వచ్చి ఇప్పుడు చేసేది 16 రోజులు అయ్యాక. కానీ గాంధీవధరుండు దర్పమెసగన్, తన దర్పం పరాక్రమం అంతా ప్రకాశితమయ్యే విధంగా కర్ణాస్త్రజాలంబుని ఈసునవారించి, కర్ణుని వేసేటువంటి బాణాలన్నీ కూడా ఈసున అంటే ఇక్కడ కోపంతో అర్థం. కోపంతో ఒక్కసారిగా వారించి ఆపు చేసి సైన్యం మీద పడకుండా చేసి 1కి 10 బాణాలతో సమాధానం చెప్పి, శిలీముఖర్చులు చీలినటువంటి బాణాలతో సమాధానం చెప్పడం. శిలీముఖం అంటే ఇలా చివరి చీలి ఉండేటువంటి వియాకారంలో ఉండే బాణం. పరిస్ఫూర్జత్ ప్రభన్ బర్వా, ఆ చీలిన బాణముఖాల కాంతులే అసలు దగ్గరకు వస్తూ ఉంటే బాణం మింగేస్తుందా అన్న భయం శత్రువులకు కలిగిస్తుందట. అటువంటి పరిస్ఫూర్జత్ ప్రభన్ బర్వా, మొత్తం అంతా ఆక్రమించినటువంటి కాంతితో కనిపిస్తూ ఉండగా, విరిమిట్లు గొరుపుతూ ఉండగా, మైమరిచిపోయేలా చేస్తూ ఉండగా, దిగ్భ్రమ కలిగేలా చేస్తూ ఉండగా, పేర్చిన కార్చిచ్చడరన్, ఒక్కసారిగా అడవి అంతా ఆ దావాగ్ని వ్యాపించిందా అన్నట్టుగా పేర్చిన కార్చిచ్చడరన్. తెక్కన గారి ప్రయోగాన్ని మెచ్చుకోవాలి మనం. పేర్చిన కార్చిచ్చడరన్, ఆ రీ కింద జావతులు 2-3 వచ్చేలా చేయడంలో ఉద్దేశం ఆ భయంకరత్వాన్ని తోచేలా చేయడం. స్ఫురణ అలతి పదాలతో అనల్పమైనటువంటి అర్థాన్ని సృష్టించడం అంటే ఇదే. తగినటువంటి పదప్రయోగం చేస్తాడా మహానుభావుడు. ఎక్కడ సంస్కృతమో ఎక్కడ తెలుగో ఎక్కడ రెండూ కలిపి వాడాలో బాగా తెలుసును. అందుకే ఉభయ కవిమిత్రుడు అంటారు. పేర్చిన కార్చిచ్చడరన్ మృగంబుల్లు భయోద్రేకంబునన్ భారు చాట్పున, ఒకవేళ మహారణ్యంలో దావాగ్ని కనుక ప్రజ్వలిస్తూ ఉంటే లేళ్ళు కుందేళ్ళు మొదలైన మృగాలన్నీ భయంకరమైనటువంటి భయంతో, అతి భయంతో ఎలా ఏ దిశగా పెరుగెడుతున్నామో కూడా తెలియకుండా పరిగెట్టేస్తాయో ఆ రకంగా నీ మూకలు నల్గడన్ వరచే ఉద్భూత భ్రమార్థంబులై, నీ మోకల 4 దిక్కులకి పరుగు పెట్టాయన ఆయన, ఇక అంతకంటే చేసేదే ఉంది అన్నాడు. అలాగే ఒక్కసారిగా అర్జునుడు కర్ణుని యొక్క అస్త్రాల యొక్క ప్రభావాన్ని మొత్తం నీరుగార్చి ఆ దావాగ్ని ప్రజ్వలించినట్టుగా ప్రజ్వలింపజేసేసరికి కౌరవ సైన్యం పరుగులు పెట్టడం మొదలెట్టింది. ఇప్పుడు కౌరవ సైన్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కర్ణుని మీద ఉంది కదా, అందుకని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఓ పక్క కృపాచార్యుల్ని, కృతవర్మని, అశ్వత్థామని మొదలైనటువంటి ప్రధానమైన వీరులను ఎదుర్కొంటూనే కౌరవ సైన్యాన్ని ఇలాగా దావాగ్ని ప్రజ్వలించినట్టుగా ఆక్రమించేసరికి చిన్న చిన్న మృగాల్లాగా కౌరవ సైన్యం అంతా పరిగెట్టుతూ అనుకుంటున్నారు వాళ్ళు సాయంత్రం అయిపోతే బాగుండు ఈ వంకనింటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. అయినా వెనకాల దుర్యోధనాది నాయకులు తరపడం వల్ల పాపం వాళ్ళు రాత్రి యుద్ధానికి కూడా సిద్ధపడిపోయారు. అందువల్ల సూర్యాస్తమయ కాలం దాటినా కూడా నిశాముఖం అంటారు. ఆ సమయంలో కూడా యుద్ధం జరిగింది. నిశాముఖం అంటే 6 నుంచి 7:30 వరకు ఉండే సమయం. 7-7:30 వరకు ఉండే సమయాన్ని నిశాముఖం అంటారు. సాధారణంగా పట్టాభిషేకాలకి కొన్ని రకాల వ్యవహారాలకి అది మంచి ముహూర్తం అని చెబుతారు. నరేంద్ర మోడీ గారు అందుకే 26వ తేదీ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. అది నిశాముఖం, చాలా శుభమైనటువంటి ముహూర్తం, తిరుగులేనటువంటి ముహూర్తం. అది పట్టాభిషేకాలకి బ్రహ్మాండమైన ముహూర్తంగా చెబుతారు దాన్ని. అటువంటి నిశాముఖంలో కూడా యుద్ధం జరిగింది ఇక్కడ.
అయినా అర్జునుడు ఏమాత్రమూ సంకోచింపకుండా ఆలోచించకుండా వాళ్ళకి ఆ రాత్రి కాళరాత్రి కింద చూపించాడు. రాత్రి యుద్ధం చేయగానే ఏం అడిగిపోతాం అనుకుంటున్నారా? ఆ మాత్రం రాక్షసులు మా దగ్గర ఉన్నారా? మా ఘటోత్కచుడిని ఏమైనా మర్చిపోయారా మీరు అని ఒక్కసారి తానే ఘటోత్కచుడేమో అన్నట్టుగా భయంకరమైనటువంటి అస్త్రాలు గుప్పించి సైన్యాన్ని పారద్రోలేసరికి ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అయిపోయింది. రాత్రి అయింది, యుద్ధం ముగించారు. ఆ రకంగా 16వ రోజు సంగ్రామం ముగిసింది. ఇంకెన్ని రోజులు ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఇక రాను 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 దగ్గర పడుతున్నాం. ఆ రోజు రాత్రి మళ్ళీ దుష్ట చతుష్టయం అశ్వత్థామతో సహా పంచకమయ్యారుగా. ఆయనతో కలిపి ఇంకా కృపాచార్యుడు కృతవర్మ కలిపితే అష్టకం కూడా అవుతారు. అష్టావధానానికి సరిపోతారు. ఇందులో నిషిద్ధాక్షర ఎవరో, సమస్య ఎవరో, దత్తపద ఎవరో, అన్నిటికీ మించి అప్రస్తుత ప్రసంగం ఎవరో తెలుసుకోవాలి. దానికి అవసరమైతే శల్యుడిని పిలిపిస్తారు. ఆయన అప్రస్తుత ప్రసంగం ఎలా ఉంటుందో మనం చూస్తాం ముందు ముందు. అందుకని పెద్ద ఇదివరకు దుష్ట చతుష్టయం ఉండేది. ఇప్పుడు ఇంకాస్త యుద్ధం ముదురుతున్న కొద్దీ ఇంకా ఎవరి మటుకు వారు విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా ప్రాణాలు పణంగా ఒడ్డి పోరాడుతూ ఉంటే దుష్ట పంచకం, దుష్ట షష్ఠం, దుష్ట సప్తకం, ఇంక దుష్ట అష్టకం కూడా అవుతుంది. అందుకని వీళ్ళందరూ ఓ చోట సమావేశం అయ్యారు. అప్పుడు ఒక్కసారి ఆలోచన జరిగింది. ఏమిటి మనం ఎందుకు ఓడిపోతున్నాం? దుర్యోధనుడికి ఎప్పుడు ఇదే గొడవ. ఈ మాట విని ధృతరాష్ట్రుడు అన్నాడు, ఏమయ్యా సంజయ, మన వాడికి ఎప్పుడు బుద్ధి వస్తుందయ్యా? సుభద్ర వివాహ వేళ మొత్తం యాదవ సైన్యమంతా ఎదిరించినా సరే వాళ్ళని బాణాలతో పరిహరించి పరాక్రమించి తీసుకొచ్చాడే ఆ సుభద్రని. అది గుర్తు చేసుకోరా వీళ్ళు? పెళ్ళైనటువంటి కొత్తలో కృష్ణుని యొక్క సాయంతో ఖాండవ వనాన్ని ఎలా దహించాడయ్యా ఇంద్రుణ్ణి ఎదిరించి? అదేనా గుర్తుకు రాదా? మరి ఘోషయాత్రలో చిత్రసేనాది గంధర్వులను ఓడించి దుర్యోధనుడిని విడిపించి తీసుకొచ్చాడే, ఆ మాటైనా తలుచుకోరా? అరణ్యవాసంలో సాక్షాత్ పరమేశ్వరుడు కిరాతుడి వేషంలో వస్తే ఆయన నిలువరించి పోరాడి పాశుపతాస్త్రం సాధించాడే, ఇవన్నీ స్మరించుకోరా? అంచేతన సంజయ, అర్జునుడిని వీళ్ళు ఎలాగూ గెలవలేరు. కనీసం నిలబడ్డారు 16వ రోజు సంగ్రామంలో. నాకు అదే 10 వీరు, సంతోషంగా ఉంది పోనే అన్నాడు. కర్ణుడు మాత్రం దుష్ట చతుష్టయంలో కూర్చుని వారి ఆలోచనలు పంచుకుంటున్నాడే కానీ అతని మనస్సులో ఒక భావతరంగం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది కృష్ణుని పట్ల భక్తిభావంతో. అరయన్నేరని వాడగాను నిన్ను కృష్ణ. కృష్ణుడు తన దగ్గరికి వచ్చి, నువ్వు ఒక్కడివి పాండవ పక్షానికి మారవయ్యా, దాని పరిణామాలు ఎలా ఉంటాయో నువ్వు చూద్దువు కానీ నువ్వు ఒక్కడివి ఆ పక్షంలో చేరితే మొత్తం రంగం అంతా మారిపోతుందయ్యా, ప్రపంచం శాంతిగా ఉంటుంది, యుద్ధమే ఆగిపోతుంది. ఇందుకు నీకేం కావాలో చెప్పు. ఒకవేళ నీకు అక్కర్లేదనుకున్నా నేను ఇస్తున్నాను, పాండవులను ఒప్పించి నీకు పట్టాభిషేకం చేయిస్తాను. నువ్వు అన్నగారివి అన్న విషయం తెలియగానే ధర్మరాజు వెంటనే నీకు పాదాభివందనం చేసి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసేస్తాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.